భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. మోసలే జటాయువు, రావణుడికే నీతులు నేర్పుతావా? పోయి ఏ చెట్టు మీద కూర్చొని విశ్రమించు. నా దారికి అడ్డు రాకు, నాకు కోపం తెప్పించకు. పాపాత్ముడ, నేను ముసలివాడిని. ఇప్పటికీ నీలాంటి అహంభావుల అహంకారం అణిచే శక్తి ఉంది. సీత నాకు పుత్రవధువు వంటిది. నా ప్రాణాలు ఇచ్చేనా సరే రక్షిస్తాను. ఈ దినం నా పంజా దెబ్బతో చస్తావు. ఒక ముసలి నిరపరాధి పక్షి రెక్కలు నరికేసి మహావీరుడని గర్వపడుతున్నావు. నీకు సిగ్గు చెట్టుగా లేదు. సీత, వదినా, 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 వదినా. లక్ష్మణ, సీత లోపల లేదు. నది వద్దకు వెళ్ళారేమో. ఎప్పుడు నదికి వెళ్ళే అలవాటు సీతకు లేదు. మరి పుష్పాల కోసం వెళ్ళారేమో. సరే, నువ్వు నది వద్ద చూడు, నేను పూతోటలో చూస్తాను. సీత, వదినా, సీత, మాతా, సీత, మాతా, సీత, మాతా. సీత, 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 సీత. అగ్రజ, వదిలి గారు ఎక్కడ కనిపించలేదు. నాకు తెలుసు లక్ష్మణ, జరగకూడదు ఏదో జరిగింది.
వనవాసులారా, నా భర్త నన్ను వెతుక్కుంటూ ఇటు వస్తే వారికి ఆభరణాలు అందించండి. వారికి తెలియచేయండి ఈ రావణుడు నన్ను అపహరించుకు వెళ్ళాడని. దీని వలన ఏమీ లాభం ఉండదు. నిన్ను రావణుడు తీసుకువెళ్ళిన చోటు ఎక్కడున్నదో ఎవరు చెప్తారు? సిగ్గుగా లేదు? నీ గొప్ప వంశం గురించి, ప్రతాపం గురించి ప్రగల్భాలు పలుకుతున్నావు. వీర పురుషుడి లక్షణాలు ఇలాగే ఉంటాయా? భర్త లేని సమయంలో భార్యను దొంగలా అపహరించుకురావడం శౌర్యమా? ఒక ఒంటరి స్త్రీపై దురాగతం చేయడం వీరత్వం అవుతుందా? నా భర్త నీలా చేతకాని వాడు, పిరికి పందా కాదు. నువ్వు నన్ను గగన పాతాళాల్లో ఎక్కడ దాచిపెట్టినా నా భర్త తప్పక వచ్చి నన్ను రక్షిస్తారు. మా రాక్షసులకు తప్ప నేటి వరకు ఎవరికీ తెలియదు లంక ఎక్కడున్నదనేది. లంక చేరేసరికి నీ భర్త చిక్కి శల్యమై మరణిస్తాడు. కటిక చీకట్లో కూడా పాముకి తన దారి ఎలా కనిపిస్తుందో అలా పాపాత్ముడి పాపం దాచిపెట్టాలన్నా బయటపడుతుంది. వృక్షాలు, పత్రాలు, పర్వతాలు, పాషాణాలు, గాలి తరంగాలు, ప్రకృతిలోని కణం కణం నా రఘువీరునికి నీ పాపభవనం జాడ పట్టిస్తాయి. సీత ఎక్కడుందో అక్కడికి నా స్వామి తప్పక వచ్చి చేరగలరు. నాకు పూర్తి విశ్వాసం ఉంది. అది చూద్దాంలే. సీత, సీత, వదినా, సీత, వదినా, సీత, 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 వదినా, సీత, సీత, జానకి లేని ఆశ్రమం చూసి భయముగతోచే రామునికే విరహమునిడిన ఆరఘురాముడు వనముల తిరిగినే, వనముల తిరిగినే. ప్రాణ సమానం జానకి కోసం వెతికెను రేపవలు. విరహమునిడిన ఆరఘురాముడు వనముల తిరిగినే, వనముల తిరిగినే. పొదలౌదున సరయూ తీరాన వికల మనసుతో రాముడు వెతికే. వనచరులారా మధుపములారా చూశారా మీరైనా సీతను. వృక్షములారా పక్షుల్లారా జాడ తెలుపమనే రాముడే. విరహమునిడిన ఆరఘురాముడు వనముల తిరిగినే,
గుణవతి ఆ సీతామాత రూపవతి వ్రత నియమ పునీత ప్రాణాధికమైన ప్రియతమ సీతను ఒక్క క్షణమైన వీడగలేడు ఆ రఘురాముడు ప్రాణసఖిని వీడి కలతల మునిగేను విరహమునిడిన ఆ రఘురాముడు వనముల తిరిగేనే వనముల తిరిగేనే ప్రాణ సమానం జానకి కోసం వెతికెను రే పవలు విరహమునిడిన ఆ రఘురాముడు వనముల తిరిగేనే వనముల తిరిగేనే ఏమిటిది లక్ష్మణ? రామ 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 అయ్యా అయ్యా, తమకి ఈ దుస్థితి ఎలా సంభవించింది? తమ ఈ పరిస్థితి కారణం? రామా, వచ్చావా వచ్చావా రామా? నేను ప్రాణాలతో నీకోసమే ఎదురు చూస్తున్నాను. నేను సీత జాడ చెప్పడం కోసమే. సీత జాడ తమకు తెలుసా? ఎక్కడ నా సీత? వాడు సీతను తీసుకెళ్ళిపోయాడు. సీతను తీసుకెళ్ళాడా? మీరు నా సీతను చూశారా? నేను శక్తిహీనుడయ్యాను. సీతను వాడి బారి నుంచి రక్షించలేకపోయాను. ఎవరి బారి నుంచి రక్షించలేకపోయారు? ఆమెను తీసుకెళ్ళింది ఎవరు? ఆమెను పాపి రావణుడు ఆకాశ మార్గంలో విమానంలో కూర్చోబెట్టి తీసుకెళ్ళిపోయాడు. ఆకాశ మార్గాన? అవును. రావణుడా? అవును. రాక్షసరాజు రావణుడు ఆమెను అపహరించి తీసుకెళ్ళాడు. ఆమె పాప నలుదిశలా సహాయం చేయమని ఆర్తనాదం చేసింది. నేను రావణుణ్ణి ఆపాలని ఎంతో ప్రయత్నించాను. వాడితో యుద్ధం కూడా చేశాను. అయితే వాడు తన చంద్రహాస ఖడ్గంతో నా రెక్కను నరికేశాడు. తర్వాత నేను నేల మీద పడిపోయాను. వాడు ఏ దిశలో వెళ్ళాడు? దక్షిణ దిశలో. దక్షిణ దిశలోనా? అతని స్థావర వివరాలు తెలుసా?
నాకు తెలియదు. వాడెక్కడికి తీసుకెళ్ళాడు? సీత, నా పుత్రి చాలా దుఃఖంలో ఉంది. రామా, వత్స, శీఘ్రంగా ఆమెను ఈ ఆపద నుండి రక్షించి విముక్తి కలిగించు. తన భార్యని రక్షించడం ప్రతి భర్తకి ప్రథమ కర్తవ్యం అవుతుంది. రామా. అయ్యా, తమరు నిశ్చింతగా ఉండండి. ఏ వైపుగా ఆ పాపి వెళ్ళినా వాణ్ణి నా చేతుల నుంచి ఎవరూ రక్షించలేరు. భూమి, ఆకాశం, పాతాళంలో ఎక్కడ దాగి ఉన్నా సరే నేను వాడి జాడ కనిపెట్టి అక్కడే వాడికి చితి పేరుస్తాను. నా బాణాల నుంచి నిశ్చయంగా ఆ బ్రహ్మ కూడా వాడిని రక్షించలేడు. నీ యొక్క సంకల్పం సఫలమవుతుంది రామా. నేను వెళ్ళాలి. నా మిత్రుడు దశరథుని దగ్గరకు. నాకు ఆజ్ఞ. మహాత్మా, తమరు నా కోసం మీ ప్రాణాలు ధారపోశారు. ముల్లోకాలలో నేను మీకు రుణపడి ఉంటాను. తమరు పుత్రవధువులా సీతను రక్షించాలని చూశారు. నేను ఒక పుత్రుడిలా రావణుడిపై ప్రతీకారం తీర్చుకుంటాను. నేను అదే కోరేది. తమరు నా ప్రార్థన మన్నించాలి. తమరు పరలోకంలో మహారాజా దశరథుల్ని కలిశాక పితృదేవులకు సీతాపహరణ వృత్తాంతం తెలియనీయకండి. మీకు మాట ఇస్తున్నాను. నేను వారి కుమారుడు రాముడనే అయితే ఆ రావణుడు తన కుటుంబంతో సహా పితాశ్రీ చరణాల వద్దకు చేరి ఈ కథను తానే వారికి తెలియజేయాలి. భగవంతుడు విజయం ప్రసాదిస్తాడు రామా. లక్ష్మణ, వీరుడి జటాయువులాగి శరణన్న వాణ్ణి రక్షించేవాడిలా ధర్మపరాయణ శూర వీరులు పశుపక్షాదులలో కూడా కనిపిస్తూ ఉంటారు. రణరంగంలో శత్రువుల్ని సాహసంతో ఎదిరించి పోరాడి చనిపోయాక ఏ పరమవీర ఉత్తమ గతులు లభిస్తాయో అవే వీరికి లభిస్తాయి. ఈయన ఉత్తమ లోకాలకు వెళ్తారు. మహారాజు దశరథుల వలె ఈయన మనకెంతో పూజనీయులు, పితృ సమానులు. కాబట్టి అడవిలో చితులు పోగు చేసి తీసుకురా. నేనొక పుత్రుని వలె ఈయన దహన సంస్కారాలు స్వయంగా పూర్తి చేస్తాను. తమ ఆజ్ఞ అగ్రజ. అవిరళ భక్తితో వరాలు పొంది హరిధామం చేరేనే యదోచితంగా అనుష్ట కర్మలు రాముడు తానే స్వయముగ చేసే. కారణ జన్ముడు దీనదయాళుడు రాముని కృపకే అతడు పాత్రుడు. రాముని కృపకే అతడు పాత్రుడు. అతి బలశాలి ఆ జటాయువు యోగుల వలెనే సుగతిని పొందే. యోగుల వలెనే సుగతిని పొందే. హే మహాత్మా,
తమకు ఉత్తమ లోకాలు ప్రాప్తించుగాక. తమరు ధన్యుడు. సీత ఏమైనా ఆహారం తీసుకున్నదా? లేదు మహారాజా, ఆమె ఏమీ తాకనైనా తాగలేదు. కేవలం ఏడుస్తూనే ఉన్నది. ఆమె అంటున్నది, ఇలా ఆకలితో మలమలా మాడి చచ్చిపోతుందట.